నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో నిత్యం ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలే రాజకీయ వర్గాల్లో సీరియస్గా చర్చ జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అంటే ఎవరి మీదైతే కేసులు ఎక్కువ ఉంటాయో అది మంచిది, మరోవైపు కేసులకు భయపడొద్దు, రేవంత్ పెట్టే కేసులకి తెగించి కొట్లాడాలి అని ఇవాళ పోరాట పటిమ గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి కేటీఆర్ స్పీచ్ ని ఇవాళ డైసెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఓటర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఇవాళ కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే ఎన్ని కేసులు ఉంటే అంత మంచిది, ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అవుతారు అంటూ వాళ్ళ క్యాడర్కి ఒక భరోసా నింపే ప్రయత్నంగా చూడాలా, లేదంటే దీన్ని ఎట్లా చూడాలి, అంటే కొంత విధ్వంసం దిశగా చూడాలి? ముందుగా మనం ఈ ప్రస్తావన ప్రారంభించే ముందు మన కేటీఆర్ గారు ఒకప్పుడు ఫుల్ పవర్లో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆడియో క్లిప్లోనో లేకపోతే వీడియో క్లిప్ చూసో ఇసుంటి ఇంగ్లీష్ ఎవరిది ఉంటుంది, నారా చంద్రబాబు నాయుడుదే కదా అని చెప్పి నేను యాద్ తెచ్చుకున్నాను, ఐ కుడ్ రికలెక్ట్ లిసనింగ్ టు హిస్ వాయిస్ అని చెప్పి మెన్షన్ చేశారు. మరి ఇసుంటి ఇంగ్లీష్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడైన లోకేష్ ఇచ్చిన బంపర్ ఆఫర్ని రీయూజ్ స్క్రిప్ట్ కింద ఈరోజు మళ్ళీ అదే స్క్రిప్ట్ని కొంచెం కూడా ఎడిట్ చేయకుండా వాడుతున్న కేటీఆర్కి స్వతెలితేటలు ఎంత ఉన్నాయి, వెక్కరించిన వాళ్ళ దగ్గర తీసుకున్న పాలసీస్ని మళ్ళీ తన కార్యకర్తలకు అమలు చేస్తున్న గొప్ప లీడర్ కింద బీఆర్ఎస్ చూడాలా లేకపోతే తెలంగాణ వాసులు చూడాలా, వాళ్ళకే వదిలిపెట్టాలి. ఎందుకంటేనండి ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు పోరాడాలి అన్నతో ఖచ్చితంగా అవసరం. మనం ఒక్క చిన్న క్లిప్పింగ్ చూద్దామండి ఈరోజు. నో, నారా లోకేష్ 2023 ఈ యువగళం యాత్రలో మాట్లాడిన ప్రశంస ఒక్కసారి అంటే ముందు మనం ద ఓనర్ ఆఫ్ ద స్క్రిప్ట్ దగ్గర నుంచి వద్దాము, తర్వాత కాపీడ్ పర్సన్ దగ్గరికి వద్దాము. ఓనర్ ఆఫ్ ద స్క్రిప్ట్ అయ్యండి మీరు ముందు. కార్యకర్తలకి మీ లోకేష్ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకున్నాడు. ఇది నారా లోకేష్ తనగా యువగళంలో ఒక యువ నాయకుడు అయి ఉండి రాసుకున్న మొదటి స్పీచ్ లో రాసుకున్న లైన్స్ ఇవి. యువగళం వాజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అటెంప్ట్ టు గెట్ బ్యాక్ టీడీపీ ఇంటూ పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎట్ దాట్ టైమ్ మిస్టర్ కేటీ రామారావు, ప్లీజ్ డూ రిమెంబర్, అది ఎక్కడ వర్తిస్తుందంటే జగన్ లాంటి శక్తి పరిపాలిస్తున్నప్పుడు రైతులు, దాని తర్వాత ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటాలిటీ రంగం, వైద్య రంగం, ప్రతి ఒక్కటి కుదేలు పడిపోయిన సమస్య నడుస్తుంది అక్కడ రాష్ట్రంలో. రాష్ట్రాన్ని ముక్కల కింద కోసుకుని సోకాల్ జగన్ అమ్ముకుని తిన్నాడు కాబట్టి 11 స్థానాలకు నిలబడ్డాడు ఈరోజు. అలాంటి స్ఫూర్తి తీసుకురావడానికి, ఉద్యమం జనాల్లో నింపడానికి యువగళం యాత్రలో పోరాడండి. మీరు పోరాడితే నిరుత్సాహపడకండి. ఎంత పోరాడి మామూలుగా ఊ అన్న కా అన్న కేసులు పెట్టి ఏకేస్తున్న ఆంధ్రప్రదేశ్లో భయపడకండి. ఎన్ని కేసులు వస్తే అన్ని కేసులకి సరిపడా న్యాయం జరుగుతుందన్న వర్డ్ నారా లోకేష్. అంటే ఇసుంటి ఇంగ్లీష్ మాట్లాడే నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ది. అక్కడి నుంచి నువ్వు తీసుకున్న ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీకే చూపిస్తాను, ప్లే చేయండి. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళు, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టోళ్ళు అయితే వద్దు. భయపెట్టోళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముందు నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులు నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ముందే చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం స్క్రిప్ట్ సార్ ఇది? ఏపీ స్టేట్లో ఏ స్క్రిప్ట్ రన్ అయితే వీళ్ళకి పరిపాలనే రాదు, వీళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు, వీళ్ళు పీకిందంటూ ఏం లేదు, కానీ చేసిందంతా మేమే, మా రెలెంలోనే జరిగింది అనుకున్న మీరు చిన్న చిన్న స్క్రిప్ట్స్ కూడా కాపీ కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ రోజు ఏదైతే లోకేష్ వన్ ఆఫ్ ద చార్మింగ్ లీడర్ కింద ఎమర్జ్ అవుతున్నాడు, కొంపదీస్ మీరు కూడా ఇలా ఎమర్జ్ అవ్వచ్చు అనుకుంటున్నారా ఇలాంటివి చూసి? అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఐ వాంట్ టు కంప్లీట్. ఇప్పుడు
ఈ సో కాల్డ్ కేటీ రామారావు గారి విషయంలోకి వద్దాం. మీరు ఫుల్ పవర్లో ఉన్నప్పుడు మనీ లాండరింగ్ కేస్ ఫార్ములా ఈలో అరవింద్ కుమార్ ఐఏఎస్, దాని తర్వాత బిఎల్ఎన్ రెడ్డి, ఎవరన్నా ప్రపంచంలో ఇంత గర్వకారణమైన పని చేస్తామని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతారు. కానీ A1 A2 A3గా ఉన్నాం ఏదో కేసులో అని చెప్పడానికి ఎవరో ఇష్టపడరు. ఫర్ దట్ మ్యాటర్ నాట్ యూ, ఈవెన్ అ కామన్ మ్యాన్ విల్ హేట్ హిమ్సెల్ఫ్ టు బి కాల్డ్ ఎస్ అన్ A1 A2 or A3. కానీ ఈ రోజు మన కేటీఆర్ విషయంలో చూస్తే ఆయన ఏమంటున్నారంటే ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి జరగకూడదు సార్. మీ రెలెంలో ఉన్న ఐఏఎస్లనే కాపాడుకోలేని సిచ్యువేషన్లో మీరున్నారు. రెండోది, కేసులకు భయపడకూడదు అంటున్నారు. మీరే భయపడ్డారు కదా మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ ఎంట్రీ క్యాన్సిలేషన్లు, క్వాష్ పిటిషన్స్, ఐ డోంట్ నో వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్. వాజ్ ఇట్ అ డ్రామా? భయపడలేదా? రిలీఫ్ కోసం వెళ్ళలేదా? అండ్ మీరే రిలీఫ్ కోసం శరణార్థ హృదయంతో న్యాయస్థానాన్ని అపీల్ అయినప్పుడు కామన్ మ్యాన్ భయపడద్దని మీరెలా ప్రచారం చేస్తారు? అండ్ ఈ రోజున్న పొజిషన్లో ద పార్టీ లీడర్ కేసీఆర్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ కమింగ్ అ వర్డిక్ట్ ఆన్ ఎనీ ఇష్యూ, బీట్ యువర్ ఇష్యూ, యువర్ సిస్టర్ ఇష్యూ, ఆర్ ఈవెన్ కాంగ్రెస్ అపోజ్ చేయడానికి కూడా కేసీఆర్ రానప్పుడు వీళ్ళందరికీ ధైర్యం ఎలా నిండుతుంది? భయపడుతున్నారేమో అన్న సూచనలు బయటకు వెళ్తున్నాయని మీరు అనుకోవట్లేదా? ఖచ్చితంగా వెళ్తున్నాయి. ఇఫ్ కేసీఆర్ కమ్స్ అండ్ ఫేసెస్ ద ప్రెస్, పబ్లిక్ అండ్ అసెంబ్లీ, భయపడట్లేదు అన్న ఒక సూచన వెళ్తుంది సార్. మీరు కనుక ఇలాగే దాక్కుని కూర్చొని మీరు నెంబర్ 2 or నెంబర్ 3 ఇన్ ద పార్టీ, ఐ డోంట్ నో ఇఫ్ ద క్యాడర్ ఇస్ కేసీఆర్, హరీష్ రావు అండ్ కేటీఆర్, దెన్ మీరు నెంబర్ 3 అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ సెకండ్, ఫైన్, యువరాజు కింద మీరు ఉండాలి అనుకున్నప్పుడు మీరు భయపడకుండా కేసెస్ని ఫేస్ చేయండి ముందు, తర్వాత వీళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. రెండోది, ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ తెలంగాణలో లేదు. తెలంగాణలో మీరేం చెప్తున్నారు? 420 ప్రామిసులు అమలు చెయ్యని సోకాల్డ్ కాంగ్రెస్ మీద మీ పోరాటం అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ మీరు చెప్పిందే వాస్తవం అనుకుంటాను ఒక నిమిషం, 420 ప్రామిసులు చేయని కాంగ్రెస్ పైన మీ పోరాటం అంతే. కానీ ఈ పిలుపు ఇక్కడికి సమవచ్చి కాదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగింది. ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. అమరావతి రైతుల్ని పిచ్చిగా హ్యూమన్ అప్రోచ్ కాదండి, లేడీస్ పట్ల ఉన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరు ఈడ్చి అవతలకు పడేశారు. ఒక ఉద్యమం సాగింది అక్కడ 5 ఏళ్ళు. తెప్పరెళ్తున్న రాష్ట్రం ఇప్పుడు. కానీ తెలంగాణలో అలాంటి ఏమీ జరగట్లేదు. తెలంగాణని పీడిస్తుంది ఏంటి? డ్రగ్స్ మాఫియా, దాని తర్వాత ఫార్ములా ఈ రేస్, ప్రజాధన దుర్వినియోగం, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులు, ధరణి పోర్టల్లో బాధితులు, ఔటర్ ఆదరణలు, తర్వాత మీకు ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న స్కామ్లని అంటున్నారు, మరి అది తెలియదు ఎంతవరకు. ఆటివి ఇవి ఊగిస్తున్నాయి తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఏమీ పెంట పెట్టలేదు. ఉన్న పెంటని కడుగుతున్న స్టేజ్లోనే రాష్ట్రం ఉంది కానీ అంతే, అంతకు మించి ప్రక్షాళన జరుగుతుంది కానీ కొత్తగా ఇష్యూస్ ఏమీ క్రియేట్ అవ్వలేదు. సో దిస్ వోంట్ స్టాండ్ ఫర్ యూ. అండ్ ఈ రోజు ఇలాంటి పిలుపునిచ్చి ఒక విధ్వంసానికి దారితీస్తున్న పునాది పలుకుతున్న మీరు ఎంతవరకు రైట్? దావోస్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు when he's tried to attract funds and investments in Hyderabad, which is a shandar capital of Telangana, మీరు కూర్చుని ఈరోజు ఇలాంటి పిలుపులు ఇస్తే ఇంత అన్రెస్ట్ ఉన్న సిటీకి ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా? Is this the kind of slogan that you want to give to the people of Telangana? This place is very fragile, that no one can settle up here. Is this what common sense you are inculcating in the youth of Telangana, that we should dismantle the entire thing? And ఎన్ని కేసులు వస్తే అంత నువ్వు బరాబర్ గొప్పోడు అని చెప్పి కాపీ చేసేది కూడా సెన్సిబుల్ కొటేషన్స్ కాపీ చేయండి సార్. ఇక్కడ మన సిచ్యువేషన్ సరిపడా తీసుకోకపోతే నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా మీ ప్రభుత్వం రాలేదనుకోండి, ఈ కేసులు బరాయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు పవర్లో ఉన్నప్పుడే ఈ కేసుల్లో ఇరుక్కున్న అరవింద్ కుమార్ కానీ, బిఎల్ఎన్ రెడ్డి కానీ, అండ్ రాబోయే కేసుల్లో కన్విక్ట్ అవుతారో లేదో నేను ఎప్పుడు మెన్షన్ చేయట్లేదు సార్. కానీ కన్విక్ట్ అయితే వీళ్ళ పరిస్థితులు ఏంటి? మీ మాటలు విని చేసిన పనులకి. ఇప్పుడు మీ మాటలు విని పొరపాటున బీఆర్ఎస్లో ఎవరన్నా ఇలా మీకోసం సహకరిస్తే వచ్చే 5 ఏళ్లలో మీకు ప్రభుత్వం రాదు అని ఇప్పటికే నిరుత్సాహం చాలా నిండుంది. రాని పరిస్థితుల్లో వాళ్ళ ప్రజా జీవితం ఏంటి, వాళ్ళ నార్మల్ లైఫ్కి మీరు ఏమి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ తెలంగాణ ప్రజలు హీ ఈజ్ ఎంకరేజింగ్ విధ్వంసం. కరెక్ట్గా రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళిన టైంలో నీకు ఇలాంటి పిలుపులు అవసరం ఆ కేటీఆర్? నీకు ఐఎమ్ వెరీ సారీ సార్, దిస్ ఇస్ అ వెరీ రాంగ్ మూవ్ ఆన్ యువర్ పార్ట్. అండ్ బీయింగ్ అ ప్రాపర్ తెలంగాణైట్, యూ అండ్ మీ, వీ ఆల్ షుడ్ సీ ద గ్రోత్ ఆఫ్ ద సిటీ అండ్ ద స్టేట్. ఇవన్నీ పక్కన పెట్టి విధ్వంసాలు కానీ దారితీయటం అనేది ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ పొలిటికలీ మోటివేటెడ్ మూవ్. ఐ రిగ్రెట్ టు సే యూ షుడ్ స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇమ్మీడియట్లీ. కొత్త స్లోగన్ తీసుకురండి,
కొత్తగా ఇంకొకరు క్రిటిసైజ్ చేసే ముందు వాళ్ళు ఏమైనా వాడుతున్నామా, వాడుతుంటే 10 మంది ఆ న్యూస్ చూస్తుంటారు కదా, వాళ్ళు మనకి కనిపెడతారే అన్న కామన్ సెన్స్ కూడా మాకు లేదనుకుని మీరు వాడేస్తున్నారు చూడండి. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ అండ్ ఐ రిగ్రెట్ టు సే this way if you are pulling down the history and epic nature of Hyderabad with its investments, this is going to be the worst move what you're doing. ఎందుకంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మీకు ఓట్లు పడకుండా ఉండటానికి ఇలాంటి బీజాలు పడుతున్నాయి. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద కేటీఆర్ మరొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని యథావిధిగా ఇక్కడ కాపీ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్నటువంటి విధ్వంసం వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన వేరు, కాబట్టి కొంత గుర్తెరిగి ముందుకెళ్ళాలనేది సూచిస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ మాట్లాడేటువంటి వ్యాఖ్యలకి ఏకేపిస్తారా, విభేదిస్తారా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.